ఇవన్నీ కూడా మీరందరూ విజ్ఞతతో ఆలోచన చేయాలి. తెలంగాణ కోసం మనం వేసుకుంటున్న ప్రణాళికల్ని ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. ప్రణాళిక సిద్ధం చేసేది మేము, ప్రమోట్ చేయాల్సింది మీరు. మీకు ఇందులో ఏదైనా ఇబ్బంది ఉన్నా లేదా ప్రభుత్వం పాలసీ ఇంకా మెరుగ్గా చేయాలనుకుంటే మీరు సజెషన్ చేయండి. ఈరోజు ధోని ప్లేయర్ నుంచి హైదరాబాద్లో చదువుకున్న విద్యార్థులు వరల్డ్ బ్యాంక్ చైర్మన్ అజయ్ బంగా, సత్య నాదెన్ల, శంతను నారాయణ్, ప్రేమ్జీ వసవ్, ఆల్ దీస్ 4 CEOs ఆఫ్ ది గ్లోబల్ కంపెనీస్కి మన హెచ్పిఎస్ స్టూడెంట్స్ వాళ్ళ నాలెడ్జ్ని మనకు షేర్ చేస్తున్నారు. దే ఆర్ ఆన్ బోర్డ్. హైదరాబాద్కు మేము ఇక్కడ చదువుకున్నాం కాబట్టి మేము సహాయం చేస్తామని హెచ్పిఎస్ స్కూల్ని కట్టడానికి వాళ్ళు నలుగురు కలిసి దాదాపుగా 300 crores డొనేట్ చేస్తున్నారు. మేము ఇక్కడ చదువుకున్నాం, ఈ స్కూల్కి మేము డొనేట్ చేస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. దాని ల్యాండ్ కన్వర్షన్ ఉంటే అక్రాస్ ద టేబుల్ అది తెప్పించి నేను ఇమ్మీడియట్గా క్లియర్ చేసిన. ఇవన్నీ కూడా మన నగరాన్ని గొప్ప నగరంగా మార్చుకోవడం కోసమే కదా. ఇవన్నీ కూడా మీ అందరితో పంచుకోవాలన్నదే నా ఆలోచన. నాకు వేరే ఏం కోరికలు లేవు. కులీ కుతుబ్ షా ఏం తీసుకెళ్ళాలి, ఆయన కట్టిన చార్మినార్ ఇక్కడనే ఉండిపోయింది. గోల్కొండ రాజులు గోల్కొండ కట్టిరు, వాళ్ళు ఏం తీసుకోవాలి, అది అక్కడనే ఉంది. ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళలే. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పోయినా హైటెక్ సిటీ మన దగ్గరనే ఉంది. కోహినూరు డైమండ్ సంపాదించి ఇంట్లో పెట్టుకుంటే బ్రిటిష్ వాళ్ళు అక్కడికి తీసుకుపోయారు. సంపాదించింది ఎవడని తీసుకుపోతాడో కానీ సమాజానికి ఇచ్చింది ఎవ్వరు తీసుకెళ్లరు, ఇక్కడనే ఉంటుంది. ఆ మాత్రం జ్ఞానము, పరిజ్ఞానము, అవగాహన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకుంది. నేను నిర్మించదలుచుకున్న ఫ్యూచర్ సిటీ 1000 ఏళ్ళైనా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుతా. రెన్యూబుల్ ఎనర్జీతోని అల్ట్రా మోడర్న్ సిటీని నేను డిజైన్ చేస్తా. రీజనల్ రింగ్ రైల్, డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే, డెడికేటెడ్ రైల్వే కారిడార్ టు పోర్ట్, బందర్ పోర్ట్ ఆర్ ఎనీ అదర్ పోర్ట్, ఇట్లాంటివన్నీ కూడా మెట్రో విస్తరణ, ఇవన్నీ కూడా భవిష్యత్తులో 100 ఏళ్ళు 1000 ఏళ్ళు అయినా నేను నచ్చిన వాళ్ళకు నేను నచ్చని వాళ్ళకు కూడా ఇది ఎవరు చేసిండ్రా అంటే పలానా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు చేసిండని. ఈరోజు కులీ కుతుబ్ షా మనకు నచ్చవచ్చు నచ్చకపోదు. నిజాం అంటే సగం మందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు అంటే సగం మంది అవుననొచ్చు కాదనొచ్చు. కానీ 100% హైటెక్ సిటీ ఎవరు కట్టిరా అంటే చంద్రబాబు నాయుడు కట్టినని చెప్పాల్సిందే కదా. ఆ వ్యక్తి కొందరికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. రాజశేఖర రెడ్డి గారు కొందరికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడు వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చిందని చెప్పాల్సిందే కదా. దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళు మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గురించి స్వతంత్రం గురించి మాట్లాడితే వాళ్ళు తెచ్చిందని చెప్పాల్సిందే కదా. ఆ ఫిలాసఫీ కొందరికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. కానీ వాళ్ళు ఈ దేశానికి ఇచ్చిన ఒక గొప్ప స్ఫూర్తి ఎప్పటికీ మనలో కొనసాగుతూనే ఉంటుంది కదా.